అది నేను మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అది కాదు, నేను మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నాను. శ్రావణి, శ్రావణి, నాకింకా సమాధానం చెప్పలేదు. సరే, రేపు పార్క్ రండి, అక్కడే చెప్తాను. అది కార్తీక్, నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం కార్తీక్. ఐ లవ్ యూ కార్తీక్. అరే ఒక్క నిమిషం ఉండండి రా. ఏంట్రా మామ విషయం? ఇంతకీ విషయం ఏం చెప్పలేదుగా? శ్రావణి నా లవ్ ని యాక్సెప్ట్ చేసిందిరా. అమ్మా, అమ్మా, ఆగు. ఎరా, ఇంత లేటుగానే వచ్చేది? సరే సరే, వెళ్ళి పడుకో. యారా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళి వచ్చావు? యారా చెప్పు. నేనేమన్నా బలాదురుగా తిరిగి వస్తున్నాను అనుకున్నావా? వేరే వాడు జాబ్ చూపిస్తానన్నాడు. వాడి కోసం వెయిట్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. ఏం చేయమంటావు? ఏమండి, వాణ్ణి ఇలా చూస్తుంటే నాకేదో భయంగా ఉందండి. అమ్మా, కాఫీ. ఏటీవీ ప్రేక్షకులకు పేరెంట్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ నటుడు రాజ్ కుమార్ గారిని గెస్ట్గా ఆహ్వానించాం. వారు వారి అభిప్రాయాల్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, పేరెంట్స్ డే సందర్భంగా మా ఏటీవీ స్టూడియోకి విచ్చేసినందుకు మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏటీవీ ప్రేక్షకులకు నమస్కారం. సార్, అసలు పేరెంట్స్ డే అంటే 4 వాక్యాల్లో చెప్పండి. మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది. యాక్చువల్గా పేరెంట్స్ డే అనేది లేదు. 1994లో అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ గారు ప్రతి సంవత్సరం జూలై మాసం 4వ ఆదివారం ఆ రోజుని పేరెంట్స్ డేగా ఆయన ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. సో ఈ పేరెంట్స్ డే అంటే ఆ రోజున తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కలుసుకోవడం, ఎంత దూరంలో ఉన్నా కూడా వచ్చి కలుసుకోవటం, ఆ తర్వాత ఒకరికొకరు వాళ్ళ మనసులో ఉన్న విషయాలను తెలియజేసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తల్లిదండ్రులకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి, అవి పిల్లలు తెలుసుకొని అవి తీర్చటం. తర్వాత ఫ్యామిలీ అందరూ కలిసి, అంటే తల్లిదండ్రులు, పిల్లలు, వాళ్ళ కుటుంబాలు అందరూ కలిసి ఒక టూర్ని ఏదైనా ఏర్పరచుకొని ఆ టూర్కి వెళ్ళి వాళ్ళందరూ హ్యాపీగా గడవటం. ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులకి పిల్లలకు మధ్య బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కలకాలం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సమాజంలో పేరెంట్స్పై యువతకి ఎలాంటి అభిప్రాయం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పటి యువత దృష్టిలో తల్లిదండ్రులు అంటే వాళ్ళ అవసరాలకు డబ్బులు ఇచ్చేవాళ్ళని, లేటుగా ఇంటికి వస్తే తిడతారనో కొడతారనో, ఎవరినైనా ప్రేమిస్తే ఒప్పుకోరనో, ఇలాంటి ఒక తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు. కానీ నా దృష్టిలో తల్లిదండ్రులు వాళ్ళు ఉదయాన్నే మనకన్నా ముందు నిద్రలేచి, మనం నిద్రలేచేలోపు డ్యూటీకి వెళ్ళి, తిరిగి రాత్రి మనం నిద్రపోయిన తర్వాత వాళ్ళు డ్యూటీ నుంచి ఇంటికి వస్తారు. ఇదంతా ఎందుకు? పిల్లల భవిష్యత్తు బాగుండాలనే వాళ్ళు 4 డబ్బులు సంపాదించి పిల్లల కోసం వాళ్ళు అలా కష్టపడుతూ ఉంటారు. ఇంకా వ్యవసాయ కుటుంబాల్లో రైతులు రాత్రనక పగననక ఎండనక వాననక కష్టపడి పంట చేతికొచ్చి 10 రూపాయలు చేతికొచ్చేలోపే పిల్లలు, నాన్న నేను ఫీజులు కట్టుకోవాలి, నేను టూర్లు వెళ్ళాలి, తల్లిదండ్రులను డబ్బులు అడుగుతూ ఉంటారు. ఆ రైతులు చిరునవ్వుతో కాదనకుండా వాళ్ళ పిల్లల ఆనందం కోసం వాళ్ళు పడ్డ కష్టాన్నంతా మర్చిపోయి ఆ డబ్బుల్ని ఇస్తారు. ఆ డబ్బుల్ని మన యువత పార్టీలని, షికార్లని దుబారా చేస్తుంటారు. కొన్ని కుటుంబాల్లో పిల్లలు బాగా పెద్దవాళ్ళై మంచి స్టేజ్కి వచ్చి, మంచి ఉద్యోగాల్లోకి వచ్చి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రుల గురించి మర్చిపోతారు.
అసలు వాళ్ళ గురించి పట్టించుకోరు. వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోరు, అసలు వాళ్ళ విషయం గురించే పట్టించుకోరు. వాళ్ళ నడి రోడ్డును వదిలేస్తారు. అలా పిల్లలు వదిలేసిన కొంతమంది, ఎంతోమంది తల్లిదండ్రులు ఈ రోజున అనాథాశ్రమాల్లో ఉన్నారు. ఈరోజు మనకు ఆ విషయం తెలిసింది. అలా జరిగేటప్పుడు ఈ పేరెంట్స్ డేకి అర్థమే లేదని నేను అనుకుంటాను. అయితే యువత తప్పుదోవ పడుతుంది అంటున్నారా? యువత మాత్రమే కాదండి, తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో తల్లి తండ్రి ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. పొద్దున ఎప్పుడో వెళ్ళి రాత్రి ఎప్పుడో వస్తారు. వచ్చి అలసిపోయి నిద్రపోతూ ఉంటారు. పిల్లలు వచ్చి ఏంటి మమ్మీ ఇది, ఏంటి డాడీ ఇది అని అడిగితే మేము సంపాదించేదంతా మీకోసమే కదా అంటుంటారు. అలాంటప్పుడే పిల్లల్లో తల్లిదండ్రుల మీద ఒకలాంటి భావన ఏర్పడుతుంది. ఇంకా వాళ్ళకి అడిగేవాళ్ళు ఉండరు, చెప్పేవాళ్ళు ఉండరు కనుక వాళ్ళు ఊర్ల మీద పడి తిరుగుతూ ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇళ్ళకి చేరుతూ ఉంటారు. గంటల తరబడి సెల్ ఫోన్లో కాలక్షేపాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అడిగేవాళ్ళు ఉండరు. అలాంటప్పుడే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఆ బంధం కరెక్ట్గా ఉండదు, ఆ సెంటిమెంట్స్ కూడా ఉండవు. కనుక నేను తల్లిదండ్రులకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరెంత బిజీ షెడ్యూల్స్లో ఉన్నా కూడా పిల్లల కోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను. ఇక పేదవాళ్ళ విషయానికి వస్తే, పొద్దునుంచి సాయంకాలం దాకా కూలి పనికి వెళ్తారు, కష్టపడి పని చేస్తారు, ఆ కూలి డబ్బులు తీసుకుంటారు. ఆ వచ్చిన కూలి డబ్బుల్లో సగానికి పైగా మందు కొడతారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ మిగిలిన కూలి డబ్బులు ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. పైపెచ్చు ఆ తాగిన మందు దిగేంత వరకు తిట్టడం, కొట్టడం, అరవటం, ఇంకా రచ్చ చేసి నానా బీభత్సం చేస్తారు. ఇంకా అలాంటి వాళ్లకు పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడం అనేది జరగదు. అంటే పెద్దలు పిల్లలపైన సరైన నిర్ణయం తీసుకోలేదంటారా? అలా జాగ్రత్తలు తీసుకుంటే ఈరోజు ఇన్ని హత్యలు, ఆత్మహత్యలు జరగవుగా. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఈ రోజున వాళ్ళ పిల్లలు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలని, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి ఏ డాక్టరో ఇంజనీరో అవ్వాలనుకుంటారే కానీ అసలు పిల్లల మనసులో ఏముంది, వాళ్ళు భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారనే విషయం గురించి వాళ్ళు కొంచెం కూడా ఆలోచించరు. కొంతమంది పిల్లలు పడే బాధ, ఆవేదన నిజంగా ఆ భగవంతుడే కాపాడాలి వాళ్ళని. పెద్దల అభిప్రాయాల్ని పిల్లలపై రుద్దడం కరెక్ట్ కాదంటారా? అలా అని కాదు, అభిప్రాయాలు అనేవి మనిషికి మారుతూ ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లల మనసులో ఏముందో తెలుసుకొని వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా పిల్లలు కూడా తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకొని వాళ్ళ బాటలో నడిస్తే భవిష్యత్తు బాగుంటుంది. ఒకవేళ పిల్లల మనసులో వేరే ఏదైనా ఉంటే అది నిర్భయంగా మనం తల్లిదండ్రులకు చెప్పుకొని వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. అప్పుడు డెఫినెట్గా వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు పెద్దలకి పిల్లలకి ఆ రిలేషన్షిప్సే లేవే. పెద్దల ప్రేమ పిల్లల మీద ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే పిల్లలు, యువత బయట కొత్త ప్రేమల్ని, ఎఫెక్షన్స్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రేమ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? నిజమైన ప్రేమ అంటే ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోలేదని చావటం కాదు, లేదా పారిపోవటం కాదు. ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోలేదని ఆ అమ్మాయి మొహం మీద యాసిడ్ పోయటము కాదు, గొంతులు కొయ్యటము కాదు. నిజమైన ప్రేమ అంటే త్యాగాన్ని కోరుకుంటుంది. ఆ ప్రేమ పొందటం కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. అదే నిజమైన ప్రేమ. ఎంత భార్యాలోలులైనా, లేదంటే బిజినెస్లో కోట్లకు సంపాదిస్తూ షెడ్యూల్స్లో ఎంత బిజీగా ఉన్నా 100లో 10% ప్రేమను మనం తల్లిదండ్రుల మీద చూపిస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. మనల్ని చూస్తూ ఇంకా కొంతకాలం హ్యాపీగా బతుకుతారు. కనుక ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే వాళ్ళు యూత్గా ఉన్నప్పుడే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య రిలేషన్షిప్ అనేది కరెక్ట్గా ఉండాలి. చివరిగా మా ఏటీవీ ప్రేక్షకులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? పేరెంట్స్ ఆర్ గ్రేటర్ దాన్ గాడ్. ఎవ్రీ డే వీఆర్ ప్రేయింగ్ గాడ్, బట్ వీ ఫర్గాట్ అవర్ పేరెంట్స్. సో ప్లీజ్ లవ్ యువర్ పేరెంట్స్ till your death. That's very important.
ఏరా పొద్దున్ననగా వెళ్ళావు ఇప్పుడా వచ్చేది మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. లేదమ్మా, జాబ్ కోసం తిరుగుతున్నాను. ఏమే చాలా పొద్దుపోయింది, పద లోపలికి వెళ్ళి భోంచేద్దాం. ఉమ్, పద భోంచేద్దు గాని. ఏరా ఇంటర్వ్యూ ఏమైంది? చాలా ట్రై చేశాను నాన్న, దొరకలేదు. అలాగే ట్రై చేస్తూ ఉండు, దొరుకుతుంది. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. టేక్ యువర్ సీట్. మల్టీమీడియా తెలుసా మీకు? జావా తెలుసా మీకు? ఓకే, యూ కెన్ గో. సార్ మీరు వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్. అయ్యో పెద్దయ్య, ఏంటి పొద్దున ఏం తెలియదా? నేను కొంచెం నీళ్ళు ఇస్తాను, తాగు, ఏం కాదు. చల్లగా ఉండు బాబు. అలాగే అలాగే పెద్దయ్య, వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఎస్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. గివ్ మీ యువర్ ఫైల్. ఇంతకుముందు ఏదైనా ఆఫీస్లో పనిచేసావా? నో సార్. ఇది క్రియేటివ్ ఫీల్డ్ అండి, చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు చేయగలరా? ఎటువంటి హార్డ్ వర్క్ అనేది చేస్తాను సార్. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్? I used to always think positive. And when I am helping others, the appreciation is that my energy. యాజ్ పర్ అవర్ కంపెనీ నార్మ్స్ ఫర్ ఫ్రెషర్స్ వీ పే 15,000 rupees salary. Is it okay for you? I'm happy, sir. Congratulations, you are selected for the job. Thank you, sir. Thank you. All the best. Thank you very much, sir. ఆంటీ ఎవరమ్మా నువ్వు? రామ్మా ఇలా వచ్చి కూర్చో. ఏంటమ్మా చెప్పు. ఆంటీ నేను మీ అబ్బాయిని ఎంతగానో ప్రేమించాను, కానీ మా నాన్నగారు నాకు ఎన్ఆర్ఐ సంబంధం తీసుకొచ్చారాంటీ. సరే సరే నువ్వేం బాధపడకమ్మా, నేను మా ఆయనతో చెప్పి మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను. అదిగో ఆయన కూడా వచ్చేశారు. కూర్చోమ్మా. ఎవరమ్మా నువ్వు? నా పేరు శ్రావణి అంకుల్. నేను మీ అబ్బాయిని ప్రేమించాను, కానీ మా నాన్నగారు నాకు ఎన్ఆర్ఐ సంబంధం తీసుకొచ్చారు. నాకు ఆ సంబంధం అంటే ఇష్టం లేదు అంకుల్. నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మా అమ్మా, నాకు జాబ్ వచ్చిందమ్మా, స్వీట్స్ తీసుకోమ్మా. కార్తీక్, మా నాన్నగారు ఎన్ఆర్ఐ సంబంధం తీసుకొచ్చి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కార్తీక్. ఇప్పుడు మనం ఏం చేద్దాం కార్తీక్? ఒరే, నీ లైఫ్ లో ఎలా సక్సెస్ అయ్యావో నీ లవ్ లో కూడా అలా సక్సెస్ కావాలరా. ధైర్యంగా వెళ్ళు. జాగ్రత్తరా, గొడవలేవి పెట్టుకోకు. సరే అమ్మా, నువ్వురా. ఏమండి, మన అబ్బాయి చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు. నువ్వేం భయపడకు సరదా, వాడికి అన్నీ తెలుసు, వాడికి ఏం కాదులే. ఏమండి,
మీ నాన్నగారు ఆఫీస్లో ఉన్నారా? అవును. శ్రావణి, మీ నాన్నగారు ఏం మాట్లాడినా నేను చూసుకుంటాను, నువ్వు కామ్గా ఉండు. అలాగే. ఓకే? డాడీ, రారా బంగారు. రా కార్తీక్. డాడీ, ఆ. నేను చెప్పాను కదా ఇతను. ఆగు, కూర్చో. ఏం చేస్తుంటావు నువ్వు? జాబ్ చేస్తున్నాను. నీ ఆదాయం నెలకెంత? 15,000. 15,000. ఒక్క నిమిషం. హర్జీత్, హాయ్. బంగారు, నీకు విషయం చెప్పాలమ్మా. ఇతను నెలకు ₹1,00,00,000 సంపాదిస్తాడు. ఇతను నాకు బాగా నచ్చాడు. నీకు వరసైనవాడు, నీకు బావవుతాడు. ఏమయ్యా, నీకు టైం ఇస్తాను. మా అల్లుడంత సంపాదించగలవా? లేదు కదా? మీ ఎన్ఆర్ఐ అల్లుడు నెలకి ఎంత సంపాదిస్తాడు? ₹1,00,00,000. సో నెలకి ₹1,00,00,000 సంపాదిస్తున్నాడంటే అంత టైము దాని మీద స్పెండ్ చేస్తున్నట్టే కదా? అవును. అతను డబ్బులు సంపాదించడంపై ఉన్నంత ప్రేమ మీ అమ్మాయి మీద ఉంటుందా? అదే నేనైతే మీ అమ్మాయిని మీరు ప్రేమించినంతగా తనని జీవితాంతము ఏ కష్టము రాకుండా చూసుకోగలను. ఎన్ఆర్ఐ సంబంధం చేశారనుకోండి, నెలకో వారానికో కనీసం ఏ ఒక్కరోజైనా మీ అమ్మాయిని చూడాలంటే మీరిక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. అదే నాతో ఉంటే మీ అమ్మాయి మీతో ఉన్నట్టే. అయినా సరే మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. సరే సార్, నా ప్రేమలో నిజాయితీ ఉంది. నిజాయితీ ఉండే ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. అలా అని నేనేమి చేసుకోను. ఎందుకంటే సావు ప్రేమకి పరిష్కారం కాదు. ప్రేమకి పరిష్కారం ఎదురు చుట్టం. రారా శేఖర్, కూర్చో. ఏమైందిరా? అతను ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు? ఏంటి విషయం? వాడా మా అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని వచ్చాడు. వాడి సంపాదన చాలా చిన్నది. ఇతను మా ఎన్ఆర్ఐ అల్లుడు ఎలా ఉన్నాడో చూడు. నాన్న, అతను మీరు అనుకున్నట్టు డబ్బు సంపాదించలేక కాదు. అతను నాతో ఏమన్నాడో తెలుసా? కార్తీక్, ఏంటిది? నేను మీ నాన్న అనుకున్నట్టు ఫారెన్ వెళ్ళి డబ్బు సంపాదించలేక కాదు, కానీ మా అమ్మ నాన్నల్ని వదిలిపెట్టి వెళ్ళలేను. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి వాళ్ళ చివరి క్షణం వరకు ప్రేమను అందించాలి. ఇదే తన జీవితాశయం అంట నాన్న. కార్తీక్, కార్తీక్. అవునరా, మీ అమ్మాయి చెప్పింది నిజమే. తనకి మా ఆఫీస్లోనే జాబ్ ఇచ్చాను. అబ్బాయి చాలా మంచోడు. ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రుల గురించి ఇంతగా ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పు? నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులను ఇంతగా ప్రేమించేవాడు రేపు మీ అమ్మాయిని కూడా ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాడు. నువ్వే ఒకసారి ఆలోచించరా. అవును డాడీ, ప్లీజ్. ఓకే. చూడు కార్తీక్, చిన్నప్పట్నుంచి ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసి ఎవరికో తెలియని వాళ్ళకిచ్చి పెళ్లి చేయడం కన్నా తెలిసిన వాళ్ళకిచ్చి పెళ్లి చేయడం మంచిదనుకుంటాం. కానీ ప్రేమించాం పెళ్లి చేసుకుంటాం అంటారు. ఒప్పుకోకపోతే పారిపోయే ఈ రోజుల్లో ప్రేమిస్తే చనిపోవడం, పారిపోవడం కాదు, ఎదురు చూడ్డం అన్నప్పుడే నీ గురించి అర్థం చేసుకున్నాను. తల్లిదండ్రులకు చివరి క్షణాల వరకు ప్రేమనందించాలనే నీ లక్ష్యం నాకు బాగా నచ్చింది.